చేయటం అయితే లేదు. సో ఈరోజు వీడియోలో మనము ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. సో నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇప్పుడైతే తెలుసుకుందాము. సో డీటెయిల్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్. సో సబ్ ఇన్స్పెక్టర్ telecommunication and head constable telecommunication, constable telecommunication in ITBT అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనమాట. సో అక్కడ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు 15 నవంబర్ నుంచి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 14th డిసెంబర్ దాకా అయితే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మేలు ఫీమేల్ బోత్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ టెలికమ్యూనికేషన్ ఫర్ మేల్ వచ్చేసి టోటల్ అన్రిజర్వ్ కేటగిరీ 31, SC 12, ST 6 అండ్ OBC 21, EWS 8. టోటల్ వ్యాకెన్సీ వచ్చేసి 78. అండ్ నెక్స్ట్ ఫీమేల్కి వచ్చేసి 6, 2, ST 1 అండ్ OBC 4 అండ్ EWS 1 అండ్ వ్యాకెన్సీ వచ్చేసి 14. టోటల్ వచ్చేసి 92 అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి హెడ్ సబ్ ఎస్ఐకి సంబంధించి. సో టెలికమ్యూనికేషన్ మేల్ అండ్ ఫీమేల్. ఇది వచ్చేసి హెడ్ కానిస్టేబుల్, ఇది వచ్చేసి కానిస్టేబుల్ అన్నమాట. ఈ విధంగా పోస్టులు అయితే ఉన్నాయి. సో మొత్తం పోస్టులు ఏంటంటే, సో టోటల్ పోస్ట్ వచ్చేసి 526 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, పే స్కేల్ అండ్ అదర్ అలవెన్స్ వ్యాకెన్సీ వచ్చేసి ఎస్ఐ టెలికమ్యూనికేషన్ వచ్చేసి లెవెల్ 6 బేసిక్స్ పే సాలరీ ఫర్ మ్యాట్రిక్స్ వచ్చి 35,000 to 1,12,400 వరకే ఉంది. సో ఇది సబ్ ఇన్స్పెక్టర్కి. సో హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ వచ్చేసి లెవెల్ 4 ప్రకారము సో 25,000 to 500 అయితే ఉంది. 25,500 to 81,100 అయితే ఉంది. అండ్ కానిస్టేబుల్కి వచ్చేసి 21,700 to 69,100 వరకే ఉంది. సో అదర్ అలవెన్స్ అన్నీ కలిపేసి సో ఉంది. ఎలిజిబిలిటీ కండిషన్ వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 25 years బిట్వీన్ అయితే ఉండాలి. సో హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 18 to 25 అయితే ఉండాలి. కానిస్టేబుల్ వచ్చేసి 18 to 23 years అయితే ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ టెలికమ్యూనికేషన్కి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బై ఇన్స్టిట్యూషన్ ఆర్ బ్యాచిలర్ కంప్యూటర్ అప్లికేషన్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ అయితే ఉండాలి. ఆర్ BE ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బై ఆర్ ఇన్స్టిట్యూషన్ అయితే ఉండాలి. సో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అయితే ఉండాలి. సో హెడ్ కానిస్టేబులేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్ పాస్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అగ్రిగేట్ ఆఫ్ 45% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బై బోర్డ్ యూనివర్సిటీ. అండ్ 10th class passing recognized by board 2 years of industrial training. సో ITI అయితే ఉండాలి. సర్టిఫికేట్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, 10th class ఫర్ రికగ్నైజ్డ్ బై బోర్డ్ సైన్స్ PCM ఆఫ్ డిప్లొమా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇది సంబంధించి. అండ్ కానిస్టేబుల్ వచ్చేసి 10th ఉంటే సరిపోతుంది. కానిస్టేబుల్ వచ్చేసి మ్యాట్రికులేషన్ ఫర్ రికగ్నైజ్డ్ బై అవర్ ఈక్వలెంట్. సో దీనికి 10th ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, బోనస్ ఆఫ్ సర్టిఫికేట్ హోల్డర్. ఇక్కడ చూడండి, డిగ్రీ హోల్డర్ సబ్జెక్ట్ కన్సర్న్ విత్ టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో డిగ్రీ అయితే 5 మార్క్స్ అయితే యాడ్ అయితే జరుగుతుంది. ITI సర్టిఫికేట్ హోల్డర్ సబ్జెక్టు కన్సర్న్ విత్ టెలికమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ 2 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. సో ఇక్కడ డిప్లొమా సర్టిఫికేట్ హోల్డర్ ఇన్ సబ్జెక్ట్ కన్సర్న్ విత్ టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 3 మార్క్స్ అయితే ఉంది. సో ఈ విధంగా పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి, కట్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఎస్ఐ వాళ్ళకు క్రూషియల్ డేట్ ఫ్రమ్ డిటర్మైనింగ్ డేట్ 14 December to 2024. క్యాండిడేట్
షుడ్ నాట్ హ్యావింగ్ బార్న్ ఎలియన్ 14 డిసెంబర్ 1999 అండ్ లేటర్ దెన్. సో ఈ మధ్య ఉన్న వాళ్ళైతే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు డేట్ మధ్యలో. సో మీకు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఈ లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను, మరి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్షన్ అలోయింగ్ ద వేరియస్ కేటగిరీస్. సో కేటగిరీస్ వైజ్గా అయితే ఏజ్ రిలాక్షన్ అయితే ఉంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 year ఏజ్ రిలాక్షన్ ఎక్స్టెండ్ అవుతుంది. అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్స్ వచ్చేసి 3 years అయితే ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్ జనరల్ 3 years అండ్ ఓబీసీ ఎన్సీఎల్ 6 years ప్లస్ 3 year ప్లస్ 6 years అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 years. ఈ విధంగా ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దీనికి వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ వచ్చేసి ద మినిమం ఫిజికల్ స్టాండర్డ్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీ విల్ బీ యాజ్ ఫాలోస్ డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి, మినిమం హైట్ ఆల్ ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఎస్టీ వాళ్ళకు ఎస్ఐకి వచ్చేసి 78 to 80 centimeters అయితే ఇదైతే ఉండాలి, టెలికమ్యూనికేషన్ ఎస్ఐ వాళ్ళకి. అండ్ హెచ్సి ఆర్ సిటీ టేల్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చెస్ట్ ఎక్స్పాన్స్ వచ్చేసి 76 to 81 అని. ఇక్కడ వచ్చేసి ఎస్ఐ వచ్చేసి 77 to 82 అయితే ఉండాలి. అండ్ హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 76 to 81 centimeters అయితే ఉండాలి. అండ్ హైట్ ఆఫ్ క్యాండిడేట్ మేల్ వచ్చేసి 162.5 అయితే ఉండాలి. ఫీమేల్ వచ్చేసి 150 centimeter అయితే ఉండాలి. సో అండ్ మినిమం ఏజ్ ఆఫ్ క్యాండిడేట్ ఫాలోయింగ్ ద కేటగిరీస్ ఈ గ్రహవాలీస్ కుమానీస్ గోర్ఖాస్. సో దానికి సంబంధించి వీళ్ళకైతే ఉంది చెస్ట్ ఎక్స్పాన్షన్ హెచ్సి. అండ్ మేల్ వచ్చేసి 165 అండ్ ఫీమేల్ వచ్చేసి 155 centimeter అయితే ఉంది. అదర్ స్టేట్స్ టెరిటోరీస్ సంబంధించి 80 to 85 అయితే ఉంది. 170 157 ఫీమేల్గా అయితే ఉంది. వెయిట్ అనేది వెయిట్ షుడ్ బి proportionate of a height of age with the chart prescribed in uniform guidelines of medical examination test during. సో ఫిజికల్ టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు వెయిట్ అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది. బేసిక్ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి బేసిక్ ఐసైట్ వచ్చేసి విజువల్ యాక్టివిటీ అండ్ నియర్ విజన్, అన్కరెక్టెడ్ విజువల్ రిఫ్రాక్షన్, కలర్ విజన్, రీమార్క్. సో దీనికి సంబంధించి ఐ అనేది n/6 అయితే ఉండాలి. బెటర్ వర్స్ వచ్చేసి n/9. బెటర్ ఐ అనేది 6/6 అంటే డిస్టెంట్ విజన్ అండ్ కరెక్ట్. రిఫ్రాక్షన్ వచ్చేసి వర్స్ ఐ వచ్చేసి 6/9 అయితే ఉండాలి. సో ఈ విధంగా ఐస్ అయితే టెస్ట్ చేస్తారు వాళ్ళు. అప్లై అనేది మనమైతే ఇక్కడ ఉంది కదా వెబ్సైట్ https://requirement.itbtpolice.nic అనే ఈ వెబ్సైట్ ద్వారా మనకు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫీ పేమెంట్ అనేది అన్రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అప్లై ఫర్ పోస్ట్ ఆఫ్ ఎస్ఐ అప్లికేషన్ వచ్చేసి 200 అయితే ఉంది. అండ్ ఫర్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి 100 అయితే ఉంది. అండ్ అప్లికేషన్ ఫర్ గేట్వే ఇంకోటి వచ్చేసి క్యాండిడేట్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ సెక్స్ సర్వీస్ ఫీమేల్ వాళ్ళకు ఎటువంటి ఫీ అనేది లేదన్నమాట. సో వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ చెప్పాను కదా, 15 December నుంచి మనకు స్టార్ట్ అయితే అవ్వడం అయింది. 15th November నుంచి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. సో జరిగింది 14 December వరకు అయితే ఉంది. సో లాస్ట్ అయితే అప్లై సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, సెలెక్టెడ్ ప్రాసెస్ అనేది అడ్మిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఫస్ట్ అడ్మిట్ కార్డ్ ప్రొవైడ్ చేసిన తర్వాత క్యాండిడేట్ బి క్లియర్ లీగబుల్ ఆన్లైన్ అప్లికేషన్ అడ్మిట్ కార్డ్ ఎల్సార్ పీఈటీ. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే ఉండబోతుంది. సో అది అయిపోయినాక తర్వాత రిక్వైర్మెంట్ అనేది phase 1 జరుగుతుంది. phase 1 వచ్చేసి ఫర్ మేల్ వచ్చేసి 100 meter రేస్ అయితే ఉంటుంది. టు కంప్లీటెడ్ విత్ ఇన్ సెకండ్ వచ్చేసి 100 meters 16 రేస్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫీమేల్కి అన్నమాట. 100 meters వచ్చేసి టు బి కంప్లీట్ ఇన్ 18 మేల్ వచ్చేసి 1.6 kilometers రేస్ వచ్చేసి టు బి కంప్లీటెడ్ ఇన్ 7 minutes 30 seconds అయితే కంప్లీట్ అయితే చేయాలి.
సో రేస్ అనేది ఫీమేల్ వచ్చేసి 800 మీటర్స్ అయితే ఉంటుంది. కంప్లీట్ అనేది 45 అయితే సెకండ్స్ అయితే చేయాలి. ఇది హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి రేస్ అనేది 1.6 వస్తుంది. కంప్లీటెడ్ 7 మినిట్స్ 30 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఇక్కడ ఫీమేల్ వచ్చేసి 800 మీటర్స్ వచ్చేసి 4 మినిట్స్ 45 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాలి. సో ఇది హెడ్ కానిస్టేబుల్ సంబంధించి పీఈటీ పేజ్ 2 అనేది ఉండబోతున్నాం. పేజ్ 2 అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి పేపర్ 1 వచ్చేసి 100 క్వశ్చన్ గ్రాడ్యుయేట్ లెవెల్ నుంచి. సో ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైపు ఇక్కడ చూడండి, జనరల్ ఇంగ్లీష్ ఆర్ హిందీ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ వచ్చేసి బైలింగ్వల్ వచ్చేసి 35 క్వశ్చన్స్ ఉంటుంది, 35 మార్క్స్. అండ్ రీజనింగ్ అబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇంకోటి పేపర్ 2 100 క్వశ్చన్స్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ కంట్రోల్ వచ్చేసి వీళ్ళకి సంబంధించి క్వశ్చన్స్ 10 10 10 10 10 20 10 10 10 ఈ విధంగా అవుతుంది. మార్క్స్ ఆ విధంగా అయితే ఉందన్నమాట. హెడ్ కానిస్టేబుల్ సంబంధించి సో జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, జనరల్ అబిలిటీ అండ్ ఫిజిక్స్ బైలింగ్వల్, కెమిస్ట్రీ బైలింగ్వల్ అండ్ మ్యాథ్స్ వచ్చేసి బైలింగ్వల్ అంటే వేరే లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. 10+ ఎవరికి ఇది హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకు 20 క్వశ్చన్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ 15, రీజనింగ్ అబిలిటీ వచ్చేసి 15, ఫిజిక్స్ వచ్చేసి 20, కెమిస్ట్రీ వచ్చేసి 10, మ్యాథ్స్ వచ్చేసి 20. సో మార్క్స్ అనేది 20 15 15 20 10 20 ఈ విధంగా అయితే మార్క్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ అనమాట. కానిస్టేబుల్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10th స్టాండర్డ్ సంబంధించి ఓన్లీ ఇది 100 టోటల్ మార్క్స్ 100 అయితే ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ నుంచి 25 అండ్ 25 మార్క్స్ అయితే ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. క్వాలిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అయితే ఉండబోతుంది. సో దీనికి పాస్ అవ్వడానికి ఈడబ్ల్యూఎస్, జనరల్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ 35% అయితే మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ 33% అయితే మార్క్స్ అయితే రావాలి. అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ పేజ్ 3 వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళైతే చెక్ చేస్తారనమాట. సో మీరు ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ పాస్ రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయితే మీకు వెరిఫికేషన్ అయితే ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో దానిలో మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే 5% బోనస్ మార్క్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% బోనస్ మార్క్స్ అనేది యాడ్ అవుతాం అయితే జరుగుతుంది. సో ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ అంటే 2% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఎగ్జామినేషన్ అయితే మీకైతే యాడ్ అయితే. పేజ్ 4 సంబంధించి మెరిట్ లిస్ట్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ వచ్చినాక మీరైతే సెలెక్ట్ అయితే అవుతారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయినాక తర్వాత ఇక వాళ్ళు అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట ఫుల్ నోటిఫికేషన్, ఇదన్నమాట పూర్తి సమాచారం ఈ నోటిఫికేషన్. సో ఏ డౌట్ వచ్చినా కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.